హలో ఫ్రెండ్స్, మా ఇంటి రుచులకు స్వాగతం. ఈరోజు నేను బోటి కర్రీ చేస్తానండి. దానికి కావాల్సిన పదార్థాలు ముందుగా కేజీ బోటి తీసుకొచ్చారండి మా వారు. వాటిని మొత్తం క్లీన్ చేసి పక్కన పెట్టుకొని అల్లం పేస్ట్ వేసుకున్నాను. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసి 2 గ్లాసులు వాటర్ వేసి మనం ఉడికించుకున్నాము. బోటి కర్రీ అంటే ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది కదా. ముందుగా బాణలు పెట్టుకొని ఆయిల్ వేసుకొని 4 ఆనియన్స్ కట్ చేసి వేసుకుందామండి. 4 పచ్చిమిర్చి వేసాను. అవి ఎర్రగా మగ్గిపోయాక 2 టమోటాలు వేసానండి. ఈలోపు మనకు బోటి అయితే ఉడికిపోయింది. కొంచెం కూడా వాటర్ ఉండకూడదండి, మొత్తం ఉడికిపోవాలి. 2 స్పూన్ల అల్లం పేస్ట్ వేసానండి. అది ఏగిపోయాక కారం కొంచెం ఎక్కువ వేసుకుందాము. జీలకర్ర పొడి, ధనియాలు వేసానండి. ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా కూడా వేసేసానండి. అది కొంచెం కలుపుకున్నాక కొబ్బరి పొడి అండి, ఇది ఎండు కొబ్బరి పొడి 1/2 కప్ వేసాను. ఈ ఎండు కొబ్బరి పొడి ఈ బోటి కర్రీలో చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. బోటి కర్రీ అయితే రెడీ అయిపోయింది. కొత్తిమీర కరివేపాకుతో గార్నిష్ చేసుకుందాము. బాగుంది కదా, చాలా బాగుందండి. చూస్తున్నారు కదా, బోటి కర్రీ అయితే సూపర్గా వచ్చింది. ఈరోజు సండే కదా, మీ ఇంట్లో ఏం కర్రీ చేశారో కామెంట్ చేయండి. సూపర్గా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.